వెళ్ళాలనే ఆలోచన మనం చేయొద్దు. మనం ప్రజాస్వామ్యయుతంగానే వెళదాం. కానీ తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షిస్తే ఆ తప్పు అలవాటుగా మారిపోతుంది. అలవాటుగా మారిపోకుండా ఉండడానికి చట్టబద్ధంగా ఏం చేయొచ్చో అది మాత్రం చేద్దాం. అంతేగాని మనం కక్ష సాధింపుగా ఎవరి మీద ఏ రకమైన కార్యక్రమం చేయొద్దు అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మాకున్నటువంటి రాజకీయ అనుభవంతో వీటన్నిటి ద్వారా ఈ ప్రాంతంలో మీ అందరి మనిషిగా, ఈ ప్రాంత మనిషిగా, గోదావరి గట్టును పుట్టిన బిడ్డగా ఇక్కడ ఈ ప్రాంతాన్ని అదేవిధంగా నా నియోజకవర్గమైన నిడదవోలుని అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేస్తాననేటువంటి మాటని మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాను. నిన్న నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన వెంటనే మొట్టమొదటి కార్యక్రమం పెండియాల పంపింగ్ స్కీమ్ నుంచి మేము రైతులకి సాగునీరు అందించే కార్యక్రమాన్ని నేను బటన్ నొక్కి ప్రారంభించాను. ఆ బటన్ కాదు ఇది, ఈ బటన్ నీళ్ళు వచ్చినాయి, ఆ బటన్ కాదు, ఈ బటన్ నొక్కి ప్రారంభించాను. నాకు లభించినటువంటి అదృష్టంగా నేను భావించాను. ఎందుకంటే స్విచ్ నొక్కితే ధారాళంగా నీరు వచ్చింది. నేను అదే అన్నాను, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కొట్టిన మొట్టమొదటి రోజున ఆ మొట్టమొదటి కార్యక్రమం మనందరికీ పట్టేడు అన్నం పెట్టేటువంటి రైతన్నకి ఆ సాగునీరు అందించడం అనేది నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తాననేటువంటి మాట చెప్పాను. అది శుభసూచకంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. అదేవిధంగా ఇవాళ రాజమండ్రిలో ప్రవేశించిన వెంటనే ఒక అద్భుతమైనటువంటి స్వాగతం పలికినటువంటి రాజమండ్రి సిటీ, రాజమండ్రి గ్రామీణం సంబంధించినటువంటి నాయకులకి, కార్యకర్తలకి, తెలుగుదేశం వారు కానీ, బీజేపీ వారు కానీ, జనసేన కానీ వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంట్లో మరో శుభసూచకం ఏంటంటే ఇంకా చిట్ట చివరికి వచ్చేటప్పటికి మేము వర్షాన్ని కూడా నగరానికి అందించాం. అదే పాట పెట్టుకుని బయలుదేరాం. ఆ గల్లు గల్లు అని పాట పెట్టినప్పుడే అన్నాను నేను, వర్షం వచ్చేలా ఉందా అని.